అదోరకం ముచ్చట, చిత్రంగా ఉందే, ఒక్క నిమిషం ఉండండి, కోటు జేబులో ఉందేమో చూస్తాను అన్నాడు అప్పారావు తొట్రుపడుతూ. అబ్బే తొందరేం లేదు, తాపీగా చూడండి అన్నాడు టిక్కెట్టు కలెక్టరు ఖాళీగా ఉన్న 3వ తరగతి పెట్టెలో కాళ్ళు బారజాచి కూర్చుంటూ. అప్పారావు కోటు తడవండం మానేసి కిందనున్న పెట్టెను కొంచెం పక్కకి లాగాడు. ఏవండి మీరు అహోరాత్రాలు రైళ్లలోనే తిరుగుతూ ఉంటారు. వేతత్తు కొనుక్కుని కూడా రైల్లో బల్ల అడుగున దూరి ప్రయాణం చేసిన ఆసామీ కథ విన్నారా అన్నాడు. ఎవరండి, గుర్తులేదే అన్నాడు టిక్కెట్టు కలెక్టరు సిగరెట్టు ముట్టిస్తూ. మహాద్భుతమైన కథలేండి, ఈ లైనులోనే జరిగింది. తెనాలి బెజవాడ స్టేషన్లల మధ్య ఓ సుబ్బారావు ఇంకో సింగారం తెనాలి నుంచి బెజవాడ బయలుదేరారు. సుబ్బారావు టిక్కెట్లు కొని హడావుడిగా ముందు నడుస్తూ ఇదిగో టిక్కెట్లు మీ దగ్గరుంచండి అని సింగారానికి అందించాడు. గోచీ సర్దుకుంటూ ఆదరా బాదరా వెనకాల వస్తున్న సింగారం అందుకుని జేబులో పడేసుకున్నాడు. అని అగికోటు జేబులో వెతకడం మొదలు పెట్టాడు. చిత్రంగా ఉందే, ఇక్కడ లేదు సుమండి అని ఆశ్చర్యం వెలిబుచ్చాడు. సరే కథ చెప్పండి. కథకేముంది, సుబ్బారావు అందించిన 2 టిక్కెట్లయితే సింగారం అందుకున్నది ఒక్క టిక్కెట్టే. రైలు బయల్దేరాక వాళ్ళీ సంగతి తెలుసుకున్నారు. 2 నీకే ఇచ్చా నంటాడు సుబ్బారావు. కాదొక్కటే నంటాడు సింగారం. ఇంకోటి కొనడానికి ఇద్దరి దగ్గరా కూడా డబ్బులేదు. నేనిచ్చిన డబ్బుకి నాకు టిక్కెట్టిచ్చావు, ఆ పైన నాకేం తెలీదు అవంటా అనేశాడు సింగారం. అయితే వన్ను బల్ల కింద దూరమంటావా అన్నాడు సుబ్బారావు బిక్కమొహం పెట్టి. నాకేం అభ్యంతరం లేదు అన్నాడు సింగారం. అతను మాత్రం ఏం చేస్తారు చెప్పండి టిక్కెట్టు కలెక్టరుగారు అన్నాడు అప్పారావు. మరే అంతే కదండి, తనకి మాలిన ధర్మం ఏముంది అన్నాడు టికెట్ కలెక్టరు. సరే, సింగారం బల్ల మీద కూర్చున్నాడు. టిక్కెట్టులేని సుబ్బారావు బల్ల కింద దూరాడు. అంతలోకే పక్క పెట్లోంచి మీ వంటి ఆయనే ఒక టిక్కెట్ కలెక్టర్ వచ్చాడు. చాలా మంచివాడులండి. అయినా ఈ సంగతి బల్లక్రింద పడుకున్న సుబ్బారావుకి తెలీదుగా. అసలే బల్లక్రింద నారింజ తొక్కలు, పిప్పి, చుట్టపీకెలు, బీడీ ముక్కలు, పులిహారలో మిరపకాయలు, ఎంగిలాకులు, వల్లకాడు, వసనపురం మొదలైనవి మోకాల్లోతున ఉన్నాయేమో. సుబ్బారావు ఊపిరి సలపక ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. డబుల్ కొటేషన్. అంతలో టికెట్ అనే భయంకరమైన మాటలు వినిపించాయి. టకటకమంటూ బూటుకాళ్లు కనిపించాయి. సుబ్బారావు గుండె గుబీలుమంది. అప్పారావు ఆగి పరీక్షగా చూశాడు. టికెట్ కలెక్టరు కళ్ళు రెపరెపలాడించి మందహాసం చేశాడు. సరే, టికెట్ కలెక్టర్ వచ్చి సింగారాన్ని టికెట్ అడిగాడు. సింగారం బల్లకింద సుబ్బారావుని తలచుకుని కొంచెం కంగారు పడుతూ టికెట్ అందించాడు. అప్పుడేమైంది తెలుసాండి? తెలీదండి. ఆ కంగారులో సింగారం అందివ్వబోయిన టిక్కెట్టు చేతిలోంచి జారిపోయింది. సింగారం వంగి చూస్తే కనబడలేదు. లేచి నుంచుని పంచెకుచ్చిళ్లు దులిపాడు అన్నాడు అప్పారావు. అప్పుడేమైంది? ఏమవుతుంది? సింగారం టిక్కెట్టుతో పాటు ఇంకో టిక్కెట్టు కూడా కింద పడింది. ఆ రెండోది కూడా మంచిదే. తెనాలిలో సుబ్బారావు అందించిన 2 టిక్కెట్లలో అది రెండవదన్నమాట. జారిపడి సింగారం పాదాలమీద ఉన్న మడతలో తలదాచుకుంది, పంచెకుచ్చెళ్లలో. చిత్రంగా ఉందే అన్నాడు టిక్కెట్ కలెక్టర్. ఆవేళ రైల్లో ఎక్కిన టిక్కెట్ కలెక్టర్ కూడా అదే మాట అన్నాడండి. 2 టిక్కెట్లు చూసి రెండో ఆయన ఏడి అడిగాడు. బల్ల కింద పడుకున్నాడండి. అదో సరదా, అదో రకం ముచ్చటలెండి అన్నాడు సింగారం సిగ్గుపడుతూ. కథ విన్న టికెట్ కలెక్టరు కడుపు బేల, కణతలు ఎర్రబడేలా కంటనీరు తిరిగే వరకు నవ్వాడు. నవ్వడం పూర్తి అయిపోయాక, సరే మీ టికెట్ దొరికిందా అని అడిగాడు గంభీరంగా. అప్పారావు టికెట్ దొరకలేదు. ముచ్చెమటలు పోశాయి. జేబురుమాలు తీసి మోహం తుడుచుకోబోయేడు. అందులోంచి ఒక టిక్కెట్టు నేలరాలింది. అదిగో అన్నాడు అప్పారావు వంగి. ఆ వంగినవాడు అర నిమిషం వరకూ లేవలేదు. అర నిమిషం తరువాత నిటారుగా నిలబడి 2 టిక్కెట్లు కలెక్టరు కళ్ళు విప్పార్చి చూశాడు అప్పారావు వంక. చూపించాడు. టిక్కెట్టు రెండోది నా పంచెకుచ్చెళ్లలో ఉందండి. మా నేస్తం. బల్ల కింద పడుకున్న ఆ నేస్తం కింద పడున్న సిగరెట్ పీకతో చురకపెట్టాడు అప్పారావు కాలిమండ దగ్గర. అప్పారావు కెవ్వుమన్నాడు. భూషణం వైరాగ్యం. స్వామి గోపకుమారుడు పరుగున వచ్చి, వింత చూశాను, వివరించి చెప్పాలి అన్నాడు. దశాశ్వమేధ ఘట్టంలో జపం చేస్తున్న మణిసిద్ధుడి వద్దకు. మాట్లాడకపోతే సతాయింపు తప్పదని అనుభవం మీద తెలుసుకున్న మణిసిద్ధుడు ధ్యానానికి ఉద్వాసన చెప్పి కళ్ళు తెరిచాడు. వత్స, గోప, ప్రాణాంతక, చెప్పు నీ సందేహం అన్నాడు. గోపన్న చెప్పాడు. స్వామి, ఇందాక అలా తిరుగుతూ ఒక సత్రంలోకి వెళ్లాను. 25 పైబడని ఒక యువకుడి చుట్టూ చుట్టపక్కాలు చేరి పరిపరి విధాల బతిమాలుతున్నారు. అతగాడు ఇవాళ ఇక్కడ బంగాళాదుంప వదిలేస్తానన్నాడట. చివరికి బంగాళాదుంప కూర వేపడం మాత్రం వదిలివేసేటట్లు ఒప్పిస్తున్నారు. ఈ ధర్మసూక్ష్మం ఏమిటి స్వామి? మణిసిద్ధుడు మందహాసం చేశాడు. గోప,
కలియుగ మానవులపై కూర ప్రభావం ఎంత ఉందో నీకు తెలియదు. అంత గొప్ప కూర కాబట్టే దానితో చేసే 2 రకాల వంట 2 వేర్వేరు రకాలుగా పరిగణించి వర్ణించమంటున్నారు అన్నాడు. అంత మంచి కూరైతే కంద, చేమ, కాకరకాయ ఉండగా ఈ కూరనే వదిలివేసేటంత విరక్తి ఎందుకు కలిగింది? స్వామి, పైగా 22 పడుచు అతడి ఇల్లాలట, ఆమె కూడా ఆ కూరనే వదిలేస్తోంది. ఏమా కథ స్వామి అన్నాడు గోపన్న కుతూహలంతో. దివ్యమణి ప్రభావం వల్ల ఆ కథ యావత్తు కరతలామలకం చేసుకున్నవాడై సిద్ధుడు గోపకుమారుడికి ఇలా తెలియచెప్పాడు. ఓ గోపా, తుమ్మెద రెక్కల వంటి మీసాలుగల ఆ చిన్న వాడికి మొన్ననే ఉద్యోగం అయింది. పేరు నాగభూషణరావు. వలచి వలపించుకున్న కన్నెను వెంటనే పెళ్లి చేసుకుని బొమ్మరిల్లు వంటి చిన్న పెంకుటింట్లో కాపురం పెట్టాడు. ఆమె పేరు సుబ్బులు. ఒక ప్రక్క వలపుతో తీయని కలలు కనడం, ఆ కలల గురించి మెలకువగా ఉన్నప్పుడు ఆలోచించుకోవటం, మరీ ఖాళీగా ఉన్నప్పుడు సినిమా పాటలు పాడుకోవడం, అవి విసుగెత్తినప్పుడు పాఠాలు చదువుకోవడం మొదలైన పనుల వల్ల ఆ పడుచు పాకశాస్త్రం ఏమంత బాగా నేర్చుకోవడానికి వీలులేకపోయింది. ఫలానా కూరకి మెంతులు వెయ్యవచ్చునా కూడదా, ఎన్ని మిరపకాయలు వెయ్యాలి ఇత్యాది విషయాలలో అనుమానం వేస్తే ఎక్కడిదెక్కడ వదిలేసి ప్రక్క వీధిలోనే ఉన్న పుట్టింటికి చెంగున పరుగెత్తికెళ్లి కనుక్కు వచ్చేసేది. ఇలా ఉండగా ఒకనాడు భూషణరావు ఆఫీసుకు వెళ్తూ సాయంత్రం సినిమాకి వెళదామని చెప్పాడు. సుబ్బులు 5 గంటలకల్లా నిప్పు రాజేయడం మొదలుపెట్టి 5:30కే కుంపటి రాజేసింది. బంగాళాదుంపలు అమ్మొచ్చాయి. బేరమాడి ఏబులం కొంది. వాటి వంక తేరిపార చూచి అబ్బే చాలవనుకుని మరో ఏబులం కొంది. వాటిని తరిగేటప్పుడు మాత్రం ఇద్దరికిన్నెందుకా అనుకుని ఏబులమే తరిగి ఉడకేసింది. వాటిని దింపి బియ్యం పడేద్దామనుకుంటూనే మరోసారి చూచింది. కూర చాలదే అని అంచనా వేస్తూ ఉడికిన ముక్కలు తొక్కులు ఒలిచింది. చాలదని అప్పటికి నిర్ధారణ చేసుకుని చకచకా మిగతా దుంపలు కూడా తరిగేసి ఉడకవేసింది. 5 నిమిషాలలో భర్త వచ్చాడు. వంటయిందా, సినిమాకెళదాం అంటూ. అయిపోవచ్చింది. మీరు మొహం రుద్దుకుని పౌడరు వేసుకుని తయారవండి అంది సుబ్బులు ధీమాగా. అతగాడు ముస్తాబైపోయి జటకా పిలవనా అంటూ వంటింట్లోకి వచ్చాడు. ఆలస్యమవుతోందన్న ఆదుర్దాలో ఉడికి ఉడకని బంగాళాదుంప ముక్కలను దింపేసి వచ్చినంత వరకు తొక్కులు తీసి ఉడికిన ముక్కలను ఉడకని ముక్కులతో అదరాబాదరాగా గుచ్చెత్తిపోసేసింది. ఆ బంగాళాదుంపల కూర చూడగానే భూషణం గుండె గుబేల్మంది. ఏ హే హోయి ఏమిటిది అనేశాడు హడావుడిగా. ఆ కేకలు విని పామో తేలో కాబోలనుకున్న సుబ్బులు తుళ్ళిపడింది. ఏమిటండి అంది భర్త వంక చూస్తూ. ఏమిటది అన్నాడు భూషణం బంగాళాదుంపల కూరవంక చూస్తూ. డబుల్ కొటేషన్. ఇది పత్రమా, సంసారమా, ఇద్దరికోసం 2 వీసెల దుంపలా అన్నాడు. 2 ఏబులాలే చాలదనుకుని వండాను. ఇద్దరికెంత కూరొండాలో తెలియని నువ్వెందుకు పనికొస్తావ్? తెలీకపోతే ఎవరినన్నా అడగరాదా? పుస్తకాలు కొని చదవరాదా? ఇలా చేస్తే ఎలా అని భూషణం గదమాయించాడు. సుబ్బులు బిక్క మొగం వేసింది. భూషణం అంతటితో ఊరుకోక హం అని మరీ అడగటంతో తిక్క తిరిగింది. గబగబా పోపు వేయించి కూరముక్కలు అందులో పడేసి గిరగిరా తిప్పి దింపి అక్కడ పెట్టి చెంగు బిగించి అవతల వీధిలో పుట్టింటికి చరచరా వెళ్ళిపోయింది. ముస్తాబైన భూషణం మొహం ముడుచుకున్నాడు. ఎక్కడికి, ఎందుకు వెళ్తావు బేలా, ఈ లీలా అని పల్కరించలేదు. దగ్గరకు తీసుకుని సముదాయించలేదు. సరాసరి ఒక స్నేహితుడింటికి బయల్దేరాడు. ఆయనగారు కూడా ప్రాణేశ్వరిమీద అలిగి షికారు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి సాయంత్రం 7:30 వరకు తిరిగారు. కరకర ఆకలి వెయ్యడంతో భూషణం స్నేహితుడు ఇంటి ముఖం పట్టాడు. భూషణం కూడా ఏం పాలుపోక జంకుతూనే అత్తారింటికెళ్లాడు. అక్కడంతా పెందరాళే భోజనం చేసి ఆరుబయట వెన్నెట్లో పక్క వేసుకుని పడుకున్నారు. ముందర వాకిట్లో మొగాళ్ళు, వెనక పెరట్లో అత్తగారు, బామ్మగారు మొదలైన వారు పడుకుని కబుర్లాడుకుంటున్నారు. వెళ్లగానే మావగారు పలకరించాడు. ఏం భూషణం, ఇవాళ 5ంటికే భోజనం చేశావుట, అమ్మాయి చెబుతోంది అన్నాడు. భూషణం తెల్లబోయాడు. సుబ్బులు అలా అని చెప్పింది కాబోలు అనుకుని ఆశ్చర్యపడి తమాయించుకుని మరేనండి, ముందర సినిమాకెళదామనుకున్నాం, తరువాత పనిమీద అలా వెళ్లాల్సొచ్చింది అన్నాడు. మావగారు అటువేపు తిరిగి వాళ్ల తోడల్లుడుతో మాట్లాడుతున్నారు. తను వచ్చినట్లు మరదలు పిల్ల ద్వారా పెరట్లోకి కబురు వెళ్ళిందప్పుడే. పావుగంట గడిచినా సుబ్బులు అంతఃపురోద్యానవనం దాటివచ్చే ఛాయలు కనబడలేదు భూషణానికి. వాలు కుర్చీలో పడుకుని నీలాకాశం వేపు చూశాడు. సుబ్బులు తేట మనసులో మొండి తిక్కల ఆకాశంలో మబ్బుపింజ ఒకటి చలనం లేకుండా ఉంది. కదలదేం అనుకున్నాడు. అతడికి ఆ సమయంలో మేఘ సందేశం జ్ఞాపకం వచ్చింది. రివ్వున గాలి వీచి మబ్బు కమ్మితే పెరట్లోంచి సుబ్బులు, వాకిట్లోంచి తను కూడా చెంగున సావిట్లోకి దూకి తీరవలసిందే. ఓడినట్లవదు.
ప్రాధేయపూర్వకంగా చూశాడు. కాని మబ్బుపిల్ల మనసు కరగలేదు. అందుకని మరదలు పిల్లని పిలిచాడు. సరేలే, కాసిని మంచినీళ్లు తెమ్మను అన్నాడు. అక్కర్లేదులే అన్న జవాబు. కాసిని మంచినీళ్లు పట్టుకుని మరదలు పిల్లే వచ్చింది. భూషణం కోపగించుకుని మళ్ళా షికారెళ్ళిపోయాడు. ఆకలి వేస్తున్నా తిక్క మూలాన చిరుతిళ్ళు తినబుద్ధి కాలేదు. ఇంటికి చేరి తీసి ఉన్న తలుపు తోసి లోపలికి వెళ్ళాడు. సుబ్బులు నిద్రపోతోంది. భూషణం కూడా మాట్లాడకుండా పడుకున్నాడు. కాని ఆకటివల్ల నిద్రరాలేదు. అలవాటు ప్రకారం అతి నెమ్మదిగా లేచి వంటింట్లోకెళ్ళి గిన్నెలు తడిమాడు. అన్నం గిన్నం లేదు. బంగాళాదుంపల కూర మాత్రం ఉంది. అదే కాస్త తినబోయాడు. కాని కూర ఏమీ ఉడకలేదు. ఆకలి మూలాన అదే బలవంతాన కాస్త తినేశాడు. మజ్జిగ గిన్నె చూస్తే ఖాళీగా ఉంది. మర్నాటికని తోడువేసిన పాలు కనపడ్డాయి. కళ్ళు మూసుకుని తాగేశాడు. చడీ చప్పుడు లేకుండా వచ్చి పడుకున్నాడు. జన్మలో ఇక బంగాళాదుంప కూర తినకూడదు అని నిద్రపోయే ముందు ఒట్టు పెట్టుకున్నాడు. అంత విరక్తి కలిగింది ఆ కూర తిన్నాక. తెల్లవారాక ఒకరినొకరు ఎలా పలకరించుకోవాలో తోచక తిప్పలు పడుతున్న ఆ జంట పాలిట దేవతలల్లే భూషణరావు తల్లిదండ్రులు అప్పచెల్లెళ్ళు బిలబిలమంటూ బండి దిగారు. అనుకోకుండా కాశీయాత్ర ముహూర్తం పెట్టుకున్నా బాబూ, నువ్వు నీ పెళ్ళాం కూడా బయల్దేరండి అని ఆజ్ఞాపించాడు భూషణం తండ్రి. ఆ తరువాత గలభాలో భూషణం, సుబ్బులు మాట్లాడుకున్నారు కాని మనసు విప్పి కాదు. నువ్వు ఇందాక వెళ్లేసరికి తర్జన భర్జన జరగడానికి కారణం అదే. పెళ్ళానికి బంగాళాదుంప కూర వండటం రాదని, అందువల్ల వదిలేయడం ఉత్తమమని భూషణం గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆ రోజు రాత్రి బలవంతాన ఆ ఉడకని కూరతో కడుపు నింపుకొనడం వల్ల పూర్తిగా అదంటే వెలవరం, విరక్తి కలిగాయి. ప్రాణేశ్వరుడే వదిలేస్తూ ఉంటే తనకు మాత్రం ఎందుకని ఆ పిల్ల కూడా ఆ కూరే వదిలేస్తోంది. ఉడకని కూర తినడమే మొగుడి విరక్తికి కారణమని ఆ ఇల్లాలికి తెలియదు. తెలిస్తే అసలు రహస్యం చెప్పివేసేదే. ఆ రహస్యం తెలియనందువల్లనే ఆ చిన్నవాడు కూడా తన భార్యకి అసలు బంగాళాదుంప వండటం చేతకాదని నిర్ధారణ చేసుకొన్నాడు. చుట్టాల రాకవల్ల కాశీయాత్ర వల్ల ఈ రహస్యం మరుగున పడింది. గోపన్న కథ వినగానే లేచి నుంచున్నాడు. స్వామి, వెంటనే ఈ రహస్యం నాకు తెలియజెప్పండి. నేను పరుగున పోయి ఆ ప్రమాదానికి అడ్డుపడతాను అన్నాడు. మణిసిద్ధుడు నవ్వి ఇలా అన్నాడు. ఆ రాత్రి 9 గంటల వేళకి ఇల్లు చేరిన సుబ్బులు ఆకలి కొద్దీ ఆ ఉడకని బంగాళాదుంపల కూరలో ఉడికినదంతా తినేసి మజ్జిగ తాగి పడుకుంది. గంటన్నర తరువాత ఆవురావురుమంటూ వచ్చి ఉడకని కూరముక్కలు తిన్న భూషణం ఈ రహస్యం తెలియక భార్య వంట సౌలభ్యమే అంతా అని అపోహపడి ఇప్పుడు ఆ కూర వర్ణిస్తున్నాడు. అందువల్ల ఓ గోపకుమారుడు చెంగున గంతువేసే స్నానాల రేవుకు రివ్వున పరుగుతీశాడు. ఈ కథలలో సెక్సప్పీలు కమామిషు అటే లేదు, ఎదరంతా ఎడారి. అందువల్ల విసుగెత్తినప్పుడు ఈ పేజీ చూసి ఆపైన కావాలంటే మీ దగ్గరున్న రొమాన్సు కథలు గాని సెన్సారు సూత్రాల ను గాని చదివి మళ్ళీ ఈ పుస్తకం చదువుట కొనసాగించ ప్రార్థన. ఉపక్రమణిక. సుబ్బరాజు 15 ఏటికే పెద్ద మనుషుల్లో జమ అయిపోయాడు. తనకు గంభీరమైన ముఖం పుట్టుకతోనే ఏర్పాటైనట్టు అతను పెందరాళే పసిగట్టి అందుకు తగ్చొప్పునే నడుచుకుంటూ వచ్చాడు. అపండితులకు మౌనం భూషణం అన్న మాట ఎక్కడో విని దీనిని తన జీవితానికి పట్టించుకున్నాడు. తాను అనేక విషయాల్లో అపండితుడు కాకపోయినా, అపండితుణ్ణి అనుకొనకపోయినా, అంచేత పలుకే బంగారమైంది. అంచేతే పలికిన ప్రతి పలుకును నగదుగా మార్చుకోగలిగాడు. విలువైన మాట అనే మాటకు అర్థం తెలియని జనాభా అంతా అతని మాట విలువ కని విని దాని తాత్పర్యం ఆకళింపు చేసుకున్నారు. ముఠా తగాదాల్లో 1-2 సార్లు శత్రువు పక్షం మనుషులు సుబ్బరాజు నిలిసి విందలా చూస్తారు గుడ్లగూబల్లా తంతారా అని అడిగినప్పుడు సుబ్బరాజు మారు మాటాడకుండా, మాట వరసకేనా ఒక్కమాట అనకుండా కర్రతీసి ఎదుటివాడి బుర్ర విరిగేలా కొట్టి మళ్లీ రివాజైన దర్జాతో స్థిమితంగా చూస్తూ నిలబడ్డాడు గుడ్లగూబలా చూస్తూ. అప్పటినుంచి అతనికి కార్యవాది అని కూడా పేరు వచ్చింది. తండ్రి చిన్నప్పుడే గతించి తల్లే ఇంటికి పెద్ద దిక్కు కావడంతో నిజంగానే పెద్ద మనిషితనం వచ్చేసింది. తరహా అబ్బింది. మెల్లిగా నాటుపద్ధతి రాజకీయాలు తను చాటున ఉంటూ నాటు మనుషుల ద్వారా నడపడం నేర్చుకున్నాడు. మా పొలం తడి సేదాకా నువ్వాగు అని అతనంటే అవతలివాడు మళ్ళీ ఇతను చాలు అనేదాకా ఆ నీటి జోలికి పోయేవాడు కాడు. అధికారులకు స్తుతి వచనాలతో, అవసర నైవేద్యాలతో మంచి మాట చేసుకునే వాడనుకుందు కూడా దాఖలాలాటే కనపడలేదు. అసలతను కన్నెత్తి చూస్తే, పన్నెత్తి పలికితే అదే మా భాగ్యమన్నట్టు సంతోషపడేవారు ఆ ఛాయలకొచ్చే అధికారులు. వచనాలకే వీల్లేనప్పుడు స్తుతివచనాలకెక్కడ అని సర్దుకునేవారేమో తెలీదు. సుబ్బరాజు కూడా తాను రోజుకు సగటున 25-30 మాటల కన్నా ఎక్కువ మాట్లాడటం లేదని తెలుసుకుని వాటిలో అబద్ధాల సంఖ్య బొత్తిగా తగ్గించి పారేశాడు. ఎక్కువ మాట్లాడితేనే అబద్ధాలు, అతిశయోక్తులు అవసరం. సుబ్బరాజుకు అబద్ధాలంటే గిట్టదని, సత్యం కోసం ప్రాణం పెడతాడని ఢంకా మీద దెబ్బకొట్టి చెప్పలేం. కాని మొత్తం మీద నిజం చెప్పడం లాభసాటి పని అని,
నిజాయితీ నిలకడ మీదైనా ఎక్కువ గిట్టుబాటు చేసే బాపతని అతనికి లెక్క తేలింది. అందుకు దాఖలాలు చాలా కనపడ్డాయి. నిజం మీద గురి కుదరడానికదే కారణం. అస్తమానం అబద్ధం చెప్పేవాడు ఒకటి రెండుసార్లు నిజం చెప్పినా ఎవరు అది నిజమని నమ్మరు. వాడు కాకి నల్లగా ఉందంటే వాడి మాటతోపాటు కాకిని, దాని నలుపును, తెలుగు భాషను కూడా శంకిస్తారు. అదే తరచుగా నిజం చెప్పేవాడు అడపా దడపా అబద్ధమాడినా నిజం చెప్పినప్పుడుండే కరుకుదనం, ధీమా వాటికి అబ్బుతుంది. విచ్చు రూపాయల్లా పచ్చి నిజాలలా కంగునం మోగుతాయి. అలాటబద్ధాలను అబద్ధాలంటే అందరూ నమ్మరు. అంచేత అబద్ధాల్ని చాలా పెద్ద పన్లకు తురుఫాసుల్లా పైకోతలకు దాచుకుని చిల్లర మల్లర పనులన్నిటికీ నిజాలు వాడుకోవడమే లాభసాటి. పైగా అబద్ధం చెప్పడం అనేది నిజం చెప్పడం అంత సులువు కాదు. చాలా సందర్భాల్లో దీనికి నేర్పు, తెలివితేటలు ఉండాలి. సుబ్బరాజు తెలివైనవాడు. తను చాలా తెలివైనవాడినని ఎన్నడూ అనుకోలేదు. ఆ గుట్టుమట్లన్నీ సుబ్బరాజుకు అరటిపండలిచ్చినట్టు ఎవరూ చెప్పలేదు. అతను ఇంత స్పష్టంగా అనుకోలేదు. కాని లీలగా అతనికి తోచిన ఊహలు ఇంచుమించుగా ఈ పద్ధతిలో అతన్ని నడిపాయి. దానాదీన ఊళ్ళో వాళ్లందరికీ అతని మీద గురి కుదిరింది. అతనంటే ఒక రకమైన భయభక్తులు ఏర్పడ్డాయి. చాలామంది ఎలక్షనుకు నిలబడమని సలహా చెప్పారు. నువ్వు మంత్రి కాకపోతే మరెవడవుతాడన్నారు. మద్రాసు ముఖ్యమంత్రికి అన్నీ నీ పోలికలేనుట అన్నారు. సంజీవ రెడ్డి ఇట్టే పెద్దవాడయ్యాడన్నారు. కాని సుబ్బరాజుకు మంత్రిగిరి మీద గాని, పెద్ద రాజకీయాల మీద గాని ఏమంత మోజులేదు. అతను ఆపాటిగానైనా రాజకీయాల్లాంటి వాటిలో జొరబడ్డానికి కారణం పదవుల మీద ఆశ కాదు. పలుకుబడికి పదవులు అవసరం అంటే అతను ఒప్పుకోడు. పదవికే పలుకుబడి అవసరం. తనక్కావలసింది పలుకుబడి, అదుంటే పగవెందుకురా పెదబాబు అన్నట్టు. తనది పెద్ద కమతం, పొలాలు, తోటలు, వ్యవహారం చాలా ఉంది. వాటికి నీటి సరఫరాలు, తీరువలు, శిస్తులు, ఎరువులు, చెక్కింగులు, సరిహద్దులు, కూలిపనివాళ్లకు ఇచ్చే డబ్బులు, వాళ్లు కట్టుకడితే వచ్చే ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. వాటికోసం కొంత జాగ్రత్త పడక తప్పదు. అసలు నువ్వు పిక్చర్లో హీరో వెయ్యాల్సినవాడివి ఇక్కడ రాటవుతున్నావుగాని 1,00,000 అనగా 1,00,000 ఉంటే చూడు. బ్రహ్మాండమైన పిక్చరోటిమవ్వు, సావిత్రి, రంగారావు, రేలంగిలతో లాగేయొచ్చు అన్నాడు ఊళ్ళో తన ఆఖరి 2 ఎకరాలు తెగనమ్ముకుందుకు చెన్నపట్నం ఒక ప్రొడ్యూసరు డైరెక్టరు నుంచి వచ్చిన సుబ్బరాజుకు ఇది అర్థం కాలేదు. అర్థం కాని వాటిని చూద్దాం అని ఆపుచేయడం పెద్ద పెద్ద మంత్రులందరికన్నా అలా చప్పున పట్టుబడిందతనికి. ఆ డైరెక్టరు వెళ్ళిపోయాక ఒకరోజున పట్నం బయల్దేరి వెళ్ళి అక్కడ తన స్నేహితుడిని అడిగి సినిమా గురించి అంతా తెలుసుకున్నాడు. దాదాపుగా రాజకీయాలే అనుకో, మరి అంతా ఇది కాకపోయినా వాటి తరువాత పెద్దజాదం, గంద్రగోళం సినిమాయే అన్నాడు మిత్రుడు. వెంటనే సుబ్బరాజు చెన్నపట్నంలో తన డైరెక్టరు స్నేహితుడికి ఉత్తరం రాయించేశాడు. నువ్వు చెప్పినట్టే సదరు సావిత్రి, రంగారావుగారు, రేలంగిగారలతో వేసి బ్రహ్మాండమైన పిక్చరు లాగివేయుట నాకు సుతరామా ఇష్టములేదు అని. తిరుగుటపాలో జవాబు వచ్చింది. పోనీ అంజలీదేవి, గుమ్మడి, రమణారెడ్డిగారలతోగాని, భానుమతి, రామారావు, రేలంగి, రంగారావులతోగాని, జానకి, రంగారావు, రేలంగి, రమణారెడ్డిలతోగాని వేషం వేయుటకు అభ్యంతరం ఉందా అని సుబ్బరాజు ఆ ఉత్తరం చింపించేశాడు. తన ఊళ్ళో నలుగురు తనను సజావుగా పలకరిస్తూ, మర్యాద ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటే అంతకన్నా కావలసిందేమీ లేదు. ఆ మాటకొస్తే పొరుగుళ్ళ నుంచి, రాజధాని నుంచి కూడా చిన్న పెద్ద రాజకీయ నాయకులు ఈ ఊరు మీదుగా వెళ్ళినప్పుడు ఇతనింటనే బసదిగి మర్యాదలు, పెట్టుబళ్ళు, అప్పులు, చందాలు, సలహాలు పుచ్చుకెళ్లేవారు. వాడిది గట్టిబుర్ర, తెలివైన ఘటం, అద్భుతమైన కామన్సెన్సుంది. చక్కగా అరటిపండు ఒలిచినట్టు ఎనలైజ్ చేస్తాడు. చదువుకున్నాడు ఈ భగవాన్లు అంటూ చెప్పుకునేవారు. సుబ్బరాజు నిశాని అని కొన్నాళ్లు కొందరనుకునేవారు. ఓమాటు హోమోజీనిటీ అనే మాటకు స్పెల్లింగు కుదరక ఓ చిన్న నాయకుడు, పార్టీలోని అతని ప్రతినాయకుడు తీవ్రంగా వాదించుకుంటూ ఉంటే సుబ్బరాజు కాసేపు విని తరువాత ఉభయవాదాలను ఖండిస్తూ సరైన స్పెల్లింగు చెప్పేశారు. అది పూర్తిగా రైటైనా కాకపోయినా, కాదని అనిపించినా, తెలిసినా సుబ్బరాజు అంతవాడు నోరు విప్పి చెప్పినప్పుడు కాదనడం సబబు కాదని దానిని ఉభయవర్గాల వారు ఏకగ్రీవంగా ఆమోదించారు. సుబ్బరాజు కొలువుకు రోజూ ఓగిడ్డపాయన వస్తున్నాడు. అతనెవరో ఎవరికీ తెలీలేదు. ఆ ఊరివాడు కాడు. కొలువులో సుబ్బరాజు పని తల తాటించి సత్యాన్ని ఆమోదించడమే. దానికి గడ్డపాయన పొంగిపోయి అతన్ని మెచ్చుకునేవాడు. రోజూ పండో ఫలమో తెచ్చి అతనికిచ్చేవాడు. మీరెవరని సుబ్బరాజు అడగలేదు. అతని గురించి వాకలు చేయించాడు. చుట్టుపక్కల ఊళ్ళ వెంబడి తెలియలేదు. వారం 10 రోజులయ్యాక ఓనాడు హోరున వాన కురిసింది. కొలువుకెవరూ రాలేదు. గడ్డపాయన మటుకు వేళ ప్రకారం పళ్ళు పట్టుకు హాజరయ్యాడు.
10 నిమిషాలు ఇద్దరూ మౌనంగా కూర్చున్నాక, చెప్పండి, అన్నాడు సుబ్బరాజు. ఆయన ఇహ నాంచలేదు. వెంటనే గడ్డం ఊడదీశాడు. ఆయన పేరు నర్సయ్య, వెంకన్న చౌదరిగారి రెండో కుమారుడు. తన అన్నగారు రామదాసుగారు ఎలక్షనుకు నిలబడుతున్నాడు. పోటీ తీవ్రంగా ఉండేట్టుంది. ప్రచారానికి భారీగానే ఏర్పాటు సాగుతోంది. అయినా చాలదు, ఇంకా కొండంత జరగాలి. సుబ్బరాజుగారు ఎలాగా రావాలి. ఆయనతో పాటు రామిరెడ్డిగారునెలాగైనా కదిలించుకు రావాలి. వారిని పలకరించే సాహసం తమకు చాలదు. చెప్పి ఒప్పించగలవాడు సుబ్బరాజు ఒక్కడే అని అంతా చెప్పారు. ఈయన చెబితే ఆయన ఏ రకమైన పట్టింపులున్నా వదులుకు